ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు షరీఫ్. ఈరోజు మనం ఏబిడిఎం అనగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ గురించి తెలుసుకుందాం. కరోనా సమయంలో ప్రజల ఇబ్బందులను చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా గిరిజనులే కాకుండా భారతదేశంలో మొత్తం యావత్ ప్రజలకి ఉపయోగపడేలా ఆబా ఏబిహెచ్ఏ అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డును కూడా ప్రవేశపెట్టారు. దీని గురించి మనం ఏఎంస్లో పనిచేస్తున్న నిషిత గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే నిషిత గారు. నమస్కారం. అసలు ఏబిడిఎం అంటే ఏంటి, ఆబా ఎలా వచ్చింది? ఏబిడిఎం అనగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్. పేరులోనే మీకు తెలిసిపోతుంది. మొత్తం డిజిటలైజేషన్ అంటే ఆన్లైన్, ఇప్పుడు అంతా ఆన్లైన్ పద్ధతి అయిపోయింది కాబట్టి ఇది కూడా అలానే, అంటే హెల్త్ రికార్డ్స్ని డిజిటల్ పద్ధతిలో మనం ఎలాగైతే ఫోన్లో చూసుకోగలమో దాని గురించి ప్రత్యేకంగా దీన్ని సెప్టెంబర్ 27వ తారీఖున 2021లో శ్రీ నరేంద్ర మోదీజీ గారు ఈ పథకాన్ని భారతదేశ ప్రజలకు ప్రవేశపెట్టారు. ఓకే, ఆబా అనేది అంటే దీని మీకు ఏమైనా వయో పరిమితి ఏమైనా ఉంటుందా? ఎవరైతే 14 సంవత్సరాలు దాటుతారో, ఎవరికైతే 14 సంవత్సరాలు దాటుతారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు యొక్క నంబర్ని ఉపయోగించుకొని ఆభా నంబర్ అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్ అన్నది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ అనేది అన్ని ఆసుపత్రుల్లో అవైలబుల్ ఉంటుందా, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే వెళ్ళి చేయించుకోవాలి? ఐదర్ గవర్నమెంట్ అవ్వనివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్ అవ్వనివ్వండి, ఎటువంటి హాస్పిటల్ అవ్వనివ్వండి, ఏ చిన్న హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ ఆభా అకౌంట్ నంబర్ ద్వారా మీరు ఏవైతే రిపోర్ట్స్ని పొందుపరిచి ఉంచుకున్నారో ఆ నంబర్ ద్వారా, ఆ నంబర్లో అవన్నీ కూడా మీరు ఏ డాక్టర్ కన్నా చూపించుకోవాలి. అంటే బీమా ఏమైనా ఉంటుందా దీని ద్వారా? ఉందండి. అంటే ఇప్పుడు పిఎంజే కార్డ్ ఎలాగైతే ఉందో, ప్రధానమంత్రి జీవన్ యోజన ఏదైతే ఉందో దానిలో మీకు కనీసం 5 లక్షల వరకు హెల్ప్ అనేది నమోదు చేసుకున్న వ్యక్తి ఆ పరిధిలో మాత్రమే ఇది వెసులుబాటు అవుతుందా, లేదంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఉపయోగపడుతుందా? లేదండి, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ క్లినిక్కి వెళ్ళినా, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా, లేదు అంటే ఏ చిన్న ఫార్మసీకి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఏమన్నా అప్లికేషన్ కానీ ఏమన్నా ఉంటుందంటారా? అవునండి, గవర్నమెంట్ ద్వారా రిలీజ్ అయింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళే ఒక అప్లికేషన్ని రిలీజ్ చేశారు. ఆ అప్లికేషన్ పేరు కూడా ఆభానే. ఆ ఆభా అన్న అప్లికేషన్ని మీరు కనుక ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని దానిలో ఆధార్ నంబర్ ద్వారా మీరు కనుక లాగిన్ అయితే మీకు ఆటోమేటిక్గా మీ ఆభా నంబర్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఒక బ్యాంక్ అకౌంట్ లాగా, అంటే బ్యాంక్ అకౌంట్లో మనకి డీటెయిల్స్ ఎలా వస్తాయో, మన ట్రాన్సాక్షన్ అదే ఒక మన రుసుము అది ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయో అలాగే ట్రీట్మెంట్ ద్వారా మనం ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నది వచ్చేస్తుందంట. మీరు ఆభా కార్డు క్రియేట్ చేసుకోవడం ద్వారా మీ యొక్క సమాచారం మొత్తం ఒక కార్డు ద్వారా, అంటే మన జేబులో ఉన్న ఏటీఎం కార్డు ద్వారా లాగా మనకి ఉంటుంది. కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.